గణనాథ దిద్దిద్దిద్దై. మాట్లాడవే, సమాధానం చెప్పు. చెప్పలేవు, ఎందుకంటే నేను చెప్పినవని నిజాలే కాబట్టి. ఏం అన్యాయం చేశానే నీకు? నా జీవితాన్ని లాక్కోవాలని చూసావు. తోబుట్టులా ఆదరించాను, కన్నవాళ్లతో కూడా పంచుకునే విషయాలన్నీ నీతో పంచుకున్నాను. బావా నావాడు, నాకు మాత్రమే సొంతం. నా నుండి బావని దూరం చెయ్యాలన్న నీ దురాశ ఎప్పటికీ నెరవేరదు. అనవసరంగా నా బావ మీద ఆశలు పెంచుకోకుండా నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది. ఏం చేస్తావో, ఇంట్లో వాళ్ళకి ఏ రీజన్ చెప్పుకుంటావో నాకు అనవసరం. కానీ నా బావ నా మెడలో తాళి కట్టే సమయానికి మాత్రం నువ్వు నా కళ్ళ ముందుండకూడదు. నా మాట కాదని సూర్యనో ఇంకెవరైనో అడ్డు పెట్టుకొని ఇక్కడే ఉండిపోవాలని ప్రయత్నించావో, నువ్వు సూర్యని ఎగరేసుకుపోవాలనుకుంటున్న విషయం అందరి ముందు బయట పెడతాను. నీకు తెలుసు కదా మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో. ఆయనకి నాకన్నా ఏది ఎక్కువ కాదు. నా సంతోషం కోసం ఆయన నాకు ఏదైనా చేస్తారు. నేను కోరుకున్న జీవితానికి అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా నరకడానికి కూడా వెనకాడడు. చేరదీసిన ఆ చేతులతోనే నిన్ను చంపే పరిస్థితి రాకూడదనుకుంటే మర్యాదగా ఇల్లు వదిలి వెళ్ళిపో. అర్థమైందా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పాపం సూర్యకి గతం గుర్తొచ్చేలా చేసి, అతను నీవాడు అని అందరికీ తెలిసేలా చేసి, వాణ్ణి తిరిగి నీ సొంతం చేసుకోవాలి అని అనుకున్నావు కదూ? కానీ ఏమైందో చూసావా? నీ ముందే ఇంకొక అమ్మాయి సూర్య నావాడు, నాకే సొంతం అని చెప్తున్నా బే, ఏమీ చెయ్యలేని పరిస్థితి. నేను తలుచుకుంటే ఏదైనా సాధిస్తాను అని అనడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. నిన్ను ఎంతగానో అభిమానించే వైష్ణవే నిన్ను అసహ్యించుకునేలా చేశాను. తన నోటితోనే నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అనే మాట చెప్పించేలా చేశాను. ఇది ఈ సునంద ఆడే చదరంగంలో ఒక చిన్న ఎత్తుగడ మాత్రమే నీలా. దీని రియాక్షనే ఇంత రేంజ్లో ఉంటే, నేను డీప్గా థింక్ చేస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించు. నువ్వు సూర్య మీద మనసు పడ్డావు అని చెప్తేనే వైశ్యు నిన్ను ఇంట్లో నుంచి గెంటేసేదాకా వచ్చింది. మరి సావిత్రి కుటుంబం మీద పగ పెంచుకున్న ఆనందవర్మ కూతురు నీలవి నువ్వే అని చెప్తే పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో.
లేదు నీలా, నీకు వేరే ఆప్షన్ లేనే లేదు. బుద్ధిగా సర్దేసుకుని బయలుదేరమ్మా. ఏంటి అలా చూస్తున్నావు? వైషు డిసైడ్ అయిపోయింది అక్కడ. సూర్య నీకు దక్కే ఛాన్సే లేదు ఇక్కడ. ఎందుకింకా టైం వేస్ట్ ఇక్కడ? బయలుదేరమ్మా. ఏంటి అక్కడ ఇక్కడ? బయలుదేరమ్మా. ఈసారి కూడా లాస్ట్ పంచి నాదే. లాస్ట్ పంచి మందైతే ఆ కిక్కే వేరమ్మా. బయలుదేరా. అమ్మగారు, భవానీ అమ్మగారు. వస్తున్నా. వచ్చారా? మీకోసమే ఎదురు చూస్తున్నా. ఆ మూట అక్కడ పెట్టి ఆ సంచి లోపలికి తీసుకెళ్ళు. కావేరి, సామాన్లన్నీ సరిగ్గా సర్దించు. అబ్బబ్బబ్బబ్బా, ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. తెల్లారితే పెళ్లి, ఇంకా పిండి వంటలు చేయడం అవలేదు. సారీ సిద్ధం కాలేదు. ఎప్పుడు చెయ్యాలో ఎలా చెయ్యాలో ఏమీ అర్థం కావట్లేదు. ఏంటండి ఏదో గాబరా పడుతున్నారు? గాబరా కాచునందా, గుబులు. పెళ్లి పనులు ఎలా అవుతాయో ఏంటో అన్న దిగులు. జానకి, ఏదో దిగులటమ్మా. దిగులెందుకండి? వియ్యాల వారితో కయ్యాలో చవకాశమే లేదు కదా. ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా మనమే కదా జానకి. నిజమే, కానీ కూతురు పెళ్లి ఘనంగా చెయ్యాలన్న కోరిక మాకు ఉంటుందిగా. పెళ్లి మీరు ఎలాగైనా జరిపించండి, కానీ సూర్యని వైషుని పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని మొదటగా చేసేది మాత్రం నేనే. దీనికి మీరు అడ్డు చెప్పకూడదు. దీంట్లో అడ్డు చెప్పడానికి ఏముంది సునందా? సూర్య నీకు మేనల్లుడేగా. పైగా నువ్వతన్ని పెంచిన తల్లివి. నువ్వలా ఆశపడ్డంలో తప్పేమీ లేదు. థ్యాంక్స్ భవానీ గారు. మీరు ఇంత ఈజీగా ఒప్పుకుంటారని నేను అనుకోలేదు. వీళ్ళిద్దరినీ పెళ్లికి నా చేతులతో ముస్తాబు చెయ్యాలని, నా చేతుల మీదుగా వాళ్ల పెళ్లి జరిపించాలని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను. వాళ్ళిద్దరినీ జంటగా చూస్తే నా మనసుకి చాలా తృప్తిగా ఉంటుందండి. నీ ఇష్టం సునందా. నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. అయ్యయ్యో, లోపల చాలా పనులు మిగిలిపోయాయి. నేనొస్తాను. కావేరి, కావేరి. ఏం వైషు, పెళ్ళనగానే మొహంలో కళొచ్చేసింది. ఆంటీ, మా గౌరీ ముసుగేసుకున్న మనిషి చేతుకున్న తాయెత్తు గమనించినాదంట. నిన్న మా ఇంటికి వచ్చినప్పుడు అదే తాయెత్తు బసవ చేతుకుండడం కూడా చూసింది. బసం, నీతో మాట్లాడాలి. పద.
ఎవరు నువ్వు? ఏంటమ్మా అట్ట అడిగారు? నువ్వు మొన్న కొండారెడ్డి మనుషుల్ని ఎందుకు కొట్టావు? నిన్నే అడిగేది, చెప్పు. ముందు వాళ్ళని ఎందుకు కొట్టావో చెప్పు. నేను కొట్టడం ఏంటమ్మా? ఆ రోజు పట్నంలో నేను మీతోనే ఉన్నాను కదమ్మా. మీరు నాట్యం చేస్తుంటే మీ కాళ్ళకి ఏమవుతుందో అని మీరు ఆవేశంగా నాట్యం చేసి ఎక్కడ కళ్ళు తిరిగి పడిపోతారో అని నా కళ్ళల్లో ఒత్తులేసుకుని మీ పక్కనే నుంచుని ఉన్నాను కదమ్మా. అయినా మీకు అనుమానం ఎందుకు వచ్చిందమ్మా? నాకు కాదు, ఆ కొండారెడ్డి వాళ్ళకొచ్చింది. అవును, ఆ రోజే నువ్వు కొండారెడ్డి మనుషుల్ని కొట్టావని నేననలేదే. నీకెలా తెలుసు? మీరు నాతో చెప్పారమ్మా. పెద్దిరెడ్డి వాళ్ళని ఎవరు అటాక్ చేశారని మీరు నాతో చెప్పారు కదమ్మా. నేను చెప్పానా? నేను చెప్పలేదు. లేదమ్మా, మీరే చెప్పారు. నేను చెప్పలేదు, నాకు తెలుసు. చెప్పారమ్మా. మీరు ఈ మధ్య చాలా కంగారుగా ఉంటున్నారు, అందుకే మర్చిపోయినట్టున్నారు. మీరు నాతో చెప్పారమ్మా. ఆహా, అవునా? అవునమ్మా. అవును, నీ చేతికి ఆ తాయెత్తు ఎప్పటి నుంచుంది? ఇది చాలా రోజుల నుంచి ఉందమ్మా నాకు. ఎందుకు మాట్లాడిగారు? చెప్తా. ఆ రోజు వీళ్ళని కొట్టి ఏమీ తెలియనట్టు నా దగ్గరకొచ్చి వెధవ యాక్టింగులు చేస్తున్నావు కదూ? అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? నన్ను మీ సేవకుడిని అనుమానిస్తున్నారా? మీ బసను అనుమానిస్తున్నారమ్మా? అయ్యో దేవుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? తెల్లచేరి కట్టిందలా నా పెళ్ళమే అన్నట్టు తాయెత్తున్న ప్రతి ఒక్కడు కాపనోడైపోతాడా? ఇట్లాంటి తాయెత్తు నా ఒక్కడికే కాదమ్మా, దేశంలో చాలా మందికి ఉంటాయి. అందరిని అనుమానిస్తారా? ₹10 ఇస్తే ఎవరికైనా కడతారమ్మా ఈ తాయెత్తు. దీన్ని చూసి నన్ను అనుమానిస్తున్నారా? అర్థమైందమ్మా. మీతో ఏ సంబంధం లేకుండా మీకు సాయం చేయాలని వచ్చాననే కదా నన్ను అనుమానిస్తున్నారు, అంతేగా? అవును, నీకు చెక్ ఇవ్వమని హైదరాబాద్కు పంపించానుగా, ఇచ్చావా? అమ్మా అది ఇవ్వలేదు. అది ఎందుకు ఇవ్వలేదు? అసలు ఏం జరిగిందంటే, నిన్నే అడిగేది, చెప్పు. ఏం చెప్పనమ్మా, ఎలా చెప్పను? చెప్తే మీ గుండె తట్టుకోలేదమ్మా, మీ మంచి గుండె అస్సలు తట్టుకోలేదు.
మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడని మనం చెప్పాను కదమ్మా మీకు. ఆ, ఆయన పోయాడా? పోలేదమ్మా, పోయేదాకా వచ్చాడు. ఏదో మీ దయ వల్ల బతికి బట్టగట్టాడు. ఆయన్ని ఈరోజు ఇంటి దగ్గర దిగబెట్టి ఇప్పుడే ఇట్ట వస్తున్నానమ్మా. ఈలోపు మీరు నన్ను అనుమానిస్తున్నారు. మీకింకా నా మీద నమ్మకం కలగలేదు కదమ్మా? మీకింకా నా మీద నమ్మకం కలగలేదమ్మా? నాకు తెలుసమ్మా, మీరు నన్ను నమ్మరు. కూతురు దూరమైందన్న పగతో మీరు ఈ కుటుంబం మీద కక్ష సాధించాలని వస్తే మీకు అండగా నిలబడాలని మీతో పట్టొచ్చాను. అసలు ఇక్కడికి వచ్చేదాకా నాకు ఈ ఇంట్లో మనుషులు ఎట్టా ఉంటారో కూడా తెలియదమ్మా. అట్లాంటిది వాళ్ళని నేనెలా కాపాడతానమ్మా? మీరు ఎలా మాట్లాడుతున్నారమ్మా? మీ మీద అభిమానంతో మీకు సాయం చేయాలని వచ్చాను, కానీ మీరు నన్ను అనుమానిస్తే భరించలేకపోతున్నానమ్మా, భరించలేకపోతున్నాను. సీతమ్మ లాంటి మీరే హనుమంతుడు లాంటి నన్ను అనుమానిస్తే ఇంక నేను ఎందుకమ్మా బతకడం? అనుమానం ఉన్న చోట నమ్మకం ఉండదు, నమ్మకం లేని చోట ఈ బసవ, అదే మీ హనుమంతుడు ఉండడమ్మా. వస్తానమ్మా, వస్తానమ్మా. కానీ వెళ్లే ముందు ఒక్క మాటమ్మా, మీరు మాత్రం ఎప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. అదొక్కటే నాకు కావాల్సింది. ఉంటానమ్మా. ఆగు బసవా. నువ్వు చెప్పేది నిజమేలే. తాయెత్తన్నాక బోలెడు మందికుంటాయి. వాళ్లే ఏదో తెలియక అనుమానపడి ఉంటారు. అయినా నువ్వు కూడా ఇక మీదట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నాతో చెప్పి వెళ్ళు, లేకపోతే ఇలాంటి అనుమానాలే వస్తాయి. అట్టగేనమ్మా. అంటే అమ్మా, మీరు నన్ను నమ్ముతున్నట్టేగా? నమ్మేశారు, మీరు నన్ను నమ్మేశారమ్మా. చాలా బాగా. ఉంటానమ్మా. మీరు మంచోళ్ళమ్మా, మీరు మంచోళ్ళు. ఆ సునందకి నువ్వెక్కడ దొరికిపోతావోనని చాలా కంగారు పట్టానున్నయ్య. దాని మోహం అది నన్నేం చేస్తుందమ్మా? ఒకవేళ నిజం తెలిసినా దాని పని ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడమాకమ్మా. అవునన్నయ్య, ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? వెళ్ళిన పని అయిందమ్మా. దాంతో ఆ సునంద పని కూడా అయిపోతుంది. అంతా నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. తెల్లారేలోపు ఆ సునంద బతుకు కూడా తెల్లారిపోతుంది చూడు. అవును, నేను లేని సమయంలో అది ఏమన్నా ఎక్కువ చేసిందా? చేయాల్సిన దానికన్నా చాలా ఎక్కువే చేసిందన్నయ్య. నా మీద లేనిపోనివన్నీ నూరిపోసి
వైషు మనసులో విషాన్ని నింపింది. ఇప్పుడు వైషు నన్ను చూస్తేనే అసహించుకుంటుంది. వైషమ్మ నిన్ను అసహించుకోవడం ఏంటమ్మా? అసహించుకునేటట్టు పరిస్థితుల్ని క్రియేట్ చేస్తుందా సునంద? నేను వైషుని మోసం చేస్తూ సూర్యుని నా వలలో వేసుకోవాలని చూస్తున్నానని వెళ్ళి తనతో చెప్పింది.